అబ్బో ఏమో అనుకున్నాం గాని మస్తు జోరుగున్నది ఓట్లున్న కాడ జెండాలు పట్టుకొని తిరుగుడు ఓట్లడుగుడు పబ్లిక్ కు అచ్చికాయలు బుచ్చికాయ ముచ్చట ఎప్పుడు దండాలు దస్కాలు వెట్టుడు పార్టీ క్యాడర్ నేసుకొని లోకల్ లీడర్లు తిరుగుతుంటే ఓట్ల ప్రచారానికి పెద్ద పెద్ద లీడర్లు ప్రచారం బండ్లెక్కుతున్నారు మున్సిపాలిటీలల్లా. రైట్, సీఎం సార్ డ్యూటీలోకి ఎక్కిండు ఇయాల్టి సంది. ఏం డ్యూటీ అనుకుంటున్నారు? ఓట్ల ప్రచారం చేసేటి డ్యూటీ. మొన్నటి దానిక విదేశాలు పట్టుకొని తిరిగిన సీఎం సార్ ఒత్తుడుతున్న ప్రచార రథం ఎక్కిండు ఇయాల. ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి బీఆర్ఎస్ కి డిపాజిట్లు కూడా రావు. బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిన ఆడబిడ్డలకు కూడా మనం ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో నడిచింది సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రచారం. 200 కోట్ల రూపాయల ఇలువగల్ల పనులకు శంకుబండలు బాతిండు, అక్కలకు చెక్కులు పంచి పెట్టిండు సారు. ఆటంక పెట్టిన మీటింగ్ లో గీ ముచ్చట్లు చెప్పిండు. ఏమన్నా తెస్తే తీసుకోండి, ఏమన్నా ఇచ్చినా తీసుకోండి, కీసలలో లాగులాలు ఏమన్నా ఉంటే అది కూడా తీసుకోండి. మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నది వాళ్ళ దగ్గర. ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టారు, పెద్ద పెద్ద బెంచ్ కార్లు కొన్నారు, గంజికి గతి లేని వాళ్ళు కూడా. అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే, మందిని ముంచిన సొమ్మే. టీఆర్ఎస్ వాడు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి, చెయ్యాల్సిన లగ్గం చెయ్యండి. ఇటు పువ్వు పార్టీ వాళ్ళు ఏమన్నా తక్కువ సెంటర్ కెంచి వాళ్ళ పార్టీ పెబ్బను పిలిపించుకున్నారు ప్రచారానికి. అటు సెంటర్ సహాయ మంత్రి బండిసారు ప్రచారం వేములవాడలని నడిచింది ఇవాళ. అబ్బో ప్రచార రథం ఎక్కిన సారు ముచ్చట్లయితే చిన్నగా లేవుపో. పబ్లిక్ మామూలు బెదిరించి నామినేషన్ విత్డ్రా చేసుకుంటే విత్డ్రా చేసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచేది 3-4 గంటలకు గెలవదు. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేదు. వాళ్ళిద్దరూ 2-3 స్థానాల కోసం కొట్లాడుతున్నారు. మేము చైర్మన్ స్థానం కోసం మేము కొట్లాడుతున్నాం. కాబట్టి వేములవాడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మోసపూరితమైన మాటలు మాయ మాటలు నమ్మకండి. ఓ రోజు పువ్వు పార్టీ వాళ్ళు, ఇంకో రోజు షై పార్టీ వాళ్ళు జోరుగా ప్రచారాలు చేసుకుంటుంటే కారు పార్టీ పెద్ద లీడర్ లేడ కానొచ్చింది అయితే ఏం లేదు. కాకుంటే వాళ్ళ ప్రచారం కూడా గట్టిగానే నడుస్తుంది, శాప కింద నీళ్ళ లెక్కనే. ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లు సుతా ప్రచార రథాలు ఎక్కిరు కదా. ఇక ఈ 4 రోజులు ఇకింత జోరుగుంటది కావచ్చు పోండి మున్సిపాలిటీలలో ఓట్ల ప్రచారం. పోయిన సర్పంచ్ ఓట్లప్పుడు ఎన్నెన్ని చిత్రాలు చూసిన ముల్లా, ఇచ్చంత్రాల ప్రచారాలు చూసిన ఊళ్ళ పొంటి. ఒక ఆమె గాజులు పెట్టింది, పప్పు రుబ్బింది, బడిపొల్ల గండ్లకు జుట్లేసింది. ప్రచారాలే కాదు, ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు తీరు తీరు హామీలిచ్చిండ్రు కూడా. అసుంటి కొన్ని ఇచ్చంత్రాలు, కొంత వింత ప్రచారాలు, ఇచ్చంత్రమైన హామీలను పట్టుకొచ్చినాం చూడుండ్రి. ఆడవిల్ల పుడితే 16,000, ఆడవిల్ల పెండ్లికి 25,000, జీవిడిషన్ వల్ల ఆఖరి కార్యాలకు 10,000, వీధి లైట్లు, సీసీ కెమెరాలు, నిరుద్యోగులకు ఉపాధి, 6 నెలల కోపాలు, హెల్త్ క్యాంపులు. ఏ గాజుల్లో ఇటువంటి బొచ్చడున్నాయి. ఇవన్నీ సర్కారు పెట్టిన పథకాలేమో అనుకునేళ్ళు. సంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీ ఓట్లలో నిలబడ్డ క్యాండిడేట్ పెట్టిన పథకాలు. ఆయనని గెలిపిస్తే సొంత పైసలతో ఈ పథకాలన్నీ అమలు చేస్తానని ప్రచారం చేస్తుండు. ఇంటింటికి తిరుగుకుంటా కొత్తపల్లి నాని అనేటికి అన్న. గీ అన్నది ఇంకో ఇచ్చంతరమైన ప్రచారం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పోటీ చేసేటి రామచంద్రాచారి అనేటికి అన్న తన మైకులు పెట్టేందుకు పైసలు లేవో, లేకుంటే ఎవరిని నమ్ముకుంటే ఏం పాయిది ఉంటది అనుకున్నాడో ఎట్టనో గాని ఇట ఎక్సెల్ బండి కి కూరగాయల సాటింపేసేటి మైకు పెట్టుకొని బజబజారు తిరుగుకుంటే సాటింపేస్తున్నాడు అన్న కూడా. భారతీయ జనతా పార్టీ బలపరిచిన 18వ అభ్యర్థి రామచంద్రాచారి గారిని భారీ మెజారిటీతో భలే గమ్మతుంది పో అన్న ప్రచారం అయితే. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మాజీ ఎమ్మెల్యే అల్లూరి రమేష్ అన్న ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు కన్న తిప్పల పడుతుండు. బట్టలు ఇస్త్రీ చేసిండు, షాయి కొట్ల పొయ్యి ముట్టించి షాయి కాసిండు. మొన్ననే పువ్వు పార్టీలకించి కారు పార్టీల షరీకైంది. అప్పుడే కారెక్కి 4th గేర్ వేసిండు ప్రచారంలా. ఇది మాజీ మంత్రి హరీష్ రావు సారి ప్రచారం. పటాన్ చెరువు కింద ఉన్న గడ్డిపోతారం మున్సిపాలిటీల గిట్లా అక్కల నడుమ కూర్చొని సర్కారులో పనితనం ఎట్టెట్టుందో తెలుసుకున్నాడు కూడదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అయింది. అయినా 4 నెలలు వచ్చినాయి ఎవరికన్నా? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 1,16,000 ఇచ్చిండు. ఇస్తే 3 తులాల బంగారం వచ్చింది, లగ్గం బట్టలు వచ్చినాయి. మరి ఇప్పుడు 1 తులం కాదు, పావులు ఎత్తు పెడతలేవు. మేము ఎవరిని అడగాలి? ఒక్కొక్కరిని మందలిచ్చిండు, సర్కారుల గురించి నూరిపోసిండు. ఇదంతా మున్సిపాలిటీ ఓట్ల కొరకే. గిట్లా మందిలో కూర్చొని ప్రచారం చేసుడు కొత్త ట్రెండ్ మరి. అటు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కు ప్రచారానికి పోయిన మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం కాన్వాయికి అడ్డం తిరిగిరు పబ్లిక్ కు. అంటే ప్రచారానికి రావద్దంటూరేమో, వాళ్ళకేం బాధ వచ్చిందో మరి. గిట్ట ఇచ్చంత్రాల ప్రచారాలు, పడిబడినోళ్ళ మీదకి మాటల తూటాలు, నడమ నడమ అడ్డగింతలు. గమ్మతి ప్రచారాలు నడుస్తున్నాయి పోండ్రి ఓట్లున్న జాగల.
పొద్దుగాల లేచిందే తడువు లీడర్ సభలు మైకుల ముంగట్కొస్తున్నారు, ముచ్చట్లతోని మునం పడుతున్నారు. నేరి ఏపీలనైతే గీ వారం దినాల సంధి రాజకీయాలు మస్తు వేడెక్కినాయి. ఒగలొల్లి కాకపోతే ఒగలొల్లి ఏదో ఒక పంచాయతీ అయితేనే ఉన్నది. ఇక గిసొంటి యాళ్లల్లా పెద్ద లీడర్లు మీటింగుల మీద మీటింగులు పెడుతున్నారు. మాజీ సీఎం జగన్ సారు గుంటూరు పోయిండు. మరి ఇక ఏమేం నడిచింది ఏం కథ చూడాలి కదా పాన్లి. ఓ దిక్కు కేసులు అవుతాన్నాయి, ఇంకో దిక్కు లీడర్లను లోపటేస్తాండ్రు. మరిగా గిసొంటి వాళ్ళ సారు ఇంట్లోనే ఉంటే అయ్యో పని కాదనుకున్నాడు ఏమో. మరిగా బండ్లు తీసిండు, బాట పట్టిండు, ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని లొల్లి పెట్టిండని మాజీ మంత్రి అంబటిని రాజమండ్రి జైలుకు పంపించిండ్రు కదా. అందుకే అంబటి సార్ ఇంటి వాళ్ళకు ధైర్యం చెప్పనీకే పోయిండు జగన్ సారు. ఇక పోత పోత బాటి అంటే అందరికి దండాలు పెట్టుకుంటా అభిమానులకు చేతులు ఊపుకుంటా పోయిండు. గుంటూరులో అంబటిసారి ఇంటి వాళ్ళను పలకరించి అన్ని తీర్ల మాట్లాడిచ్చి బయటకు వచ్చినాక ఇక సర్కారు వాళ్ళ మీదకి ఎక్కువ పెట్టిండు బాణాలు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే వ్యక్తి, ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. సారు ముచ్చట చూస్తుంటేనైతే లెక్కకు లెక్క చెల్లిస్తాం అన్నట్టే ఉన్నది. ఇంకో దిక్కు పంక పార్టీ రోజుకోలొల్లి ముంగటేసుకుంటాన్రు, పంచాయతీ పెడతాన్రు అనుకున్నారో ఎట్టనో. మరిగా అటు సీఎం సారు డిప్యూటీ సీఎం సారు ఇద్దరు కలిసి కూకొని మాట ముచ్చట్లు చేసుకున్నారట. ఇప్పటికే ఏగస్ పార్టీ వాళ్ళకు గట్టిగా బదులు ఇవ్వాలి, చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే ఉండాలి అని లీడర్లకు కూడా ఇషారా చేసిండ్రు. అందుకేనేమో కూటమి లీడర్లంతా ఎక్కడికి పోయినా ప్యాన్ పార్టీ వాళ్ళని గట్టిగానే ఆరుచుకుంటారు. లార్డ్ అంటే అది ఒక జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అని, అది అంతా కూడా క్లియర్ గా ఉంది. ఇప్పుడు దాన్ని ఇవాళ ఏమీ లేదు, అక్కడ ఇవాళ కల్తీ లేకుండానే కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి. అసలు మీకు పాపభీతి కూడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. అటు నెల్లూరులో జనసేన లీడర్లు రోడ్డు ఎక్కిండ్రు, లడ్డూ కల్తీ మీద పంక పార్టీ వాళ్ళని సాపించిండ్రు. వెంకన్న స్వామి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసుడే కాకుండా పబ్లిక్ కు లడ్డూలు కూడా పంచిపెట్టిండ్రు. గిట్లా ఏపీల రాజకీయం రోజు రోజుకి ఇంగింత ఉడుకుతాంది. ఒగళ్ళను మించి ఒగళ్ళు ఎత్తుకు పై ఎత్తులేస్తుండ్రు. ఇట్లా ఇక ఎంత దాకా పోతుందో ఏమో మరిగా. ఓగప్పటి రాజకీయం వేరు, ఇప్పటి రాజకీయం వేరు. వెనకట మస్తు నియతిగల లీడర్లు ఉంటుండే బిడ్డ. వాళ్ళు తిన్నా తినకపోయినా జనాల మంచి చెడ్డ చూసేటోళ్ళు. జిందగీ బర్ ఒక్కటే పార్టీలు ఉండేటోళ్ళని ఊకే చెప్తుంటాడు మా తాత. ఇప్పటోళ్ళని చూసి మస్తు బాధపడుతుంటాడు. ఊకోవే పెద్ద మనిషి, మనుషులు కాలాన్ని బట్టి మారుతుంటారు, ఊకే నువ్వెందుకు రంది పడుతున్నావని ముసలోని బుదిగరిస్తుంటారు మా వాళ్ళు అన్నట్టు గీ ముచ్చట చూడుండ్రి. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా, ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆగో గమ్మతున్నది కదా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ ముచ్చట. చుట్టుముట్టు చేయి పార్టీ వాళ్ళను కూకబెట్టుకొని నడమ కూకున్న తాను మాత్రం కారు పార్టీ ఎమ్మెల్యేనని చెప్పవచ్చే. మరిగా గట్టెట్లయితుంది సారు అని అంటే, బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను ఆబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అప్పుడు వాస్తవమే. అఫిడవిట్ కాదు నెలకు 5,000 కట్టినా భయ్, అఫిడవిట్ కాదు నెలకు 5,000 కట్టా. బాలే పాయింటే దొరకబట్టిండు కదా సారు. మరిగా సార్ అన్నది కూడా వాజీబే. జీతంలోకేంచి నెలకు 5,000 కారు పార్టీ అకౌంట్లకు పోతున్నాయట. అందుకే తాను కారు పార్టీలనే ఉన్నా అంటుండు. ఇక ఈ ముచ్చట ఇన్నంటనే అటు జీవన్ రెడ్డి సారు మైకుల ముంగటికి వచ్చిండు. చూడండి రాయనేమన్నాడు. స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పించారు. నేను కూడా ఆయన పార్టీ నిన్న కూడా బీఆర్ఎస్ అని చెప్పి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకోవాలి, నా సంవత్సరాలు చిచ్చు పెడుతుంది ఆయన అంటున్నాను. నా సంవత్సరాలు చిచ్చు పెట్టదు, పక్కింటోడి కన్నవీయక అంటున్నాను. ఈ పక్కింటోడి కన్నవీ బుద్ధి బానుకో అంటున్నాను కాదన్నట్టు. జగిత్యాల ఎమ్మెల్యే సాబు కారు పార్టీలనే ఉన్నాడు, పార్టీ మారలేదని స్పీకర్ సార్ చెప్పిండు. మరి అసోంటప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళ సంసారంలో ఏంటికి చిచ్చు పెడతాడో ఏమో అన్నట్టు మాట్లాడింది జీవన్ రెడ్డి సారు. ఇంకో చిత్రమైన ముచ్చట ఏంటిదంటే, జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 సీట్లుంటే దాంట్లో 30 కాంగ్రెస్ టికెట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్కే ఇచ్చిండ్రని, జీవన్ రెడ్డి సార్కి 20 ఇచ్చిండ్రని పొట్టు లొల్లు అవుతుంది జగిత్యాల. కారు పార్టీలనే ఉన్నా అని చెబుతున్న ఎమ్మెల్యే సాబుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 30 టికెట్లు ఎట్లు ఇచ్చిండ్రబ్బా అని కొంతమంది పరిశాన్ అవుతుంటే, సారు కారు పార్టీలో ఉండి చెయ్యి పార్టీని గెలిపియమని ఎట్లా ప్రచారం చేస్తాడో మరి గాని ఇంగింతమంది పరిశాన్ అవుతుండ్రు. అంతా గమ్మతే నడుస్తుంది కదా జగిత్యాల రాజకీయం అనుకుంటారు ఇప్పుడు అందరూ.
బంగారం రేట్లు ఎట్లా పెరుగుతున్నాయో చూస్తుండ్రు కదా. బంగారం కొనుడే బంగారం అయింది పబ్లిక్. మేలిమి బంగారమే కాదుల్లో రైతులు పండించే ఎర్ర బంగారాన్ని కూడా అట్లనే పెరుగుతుంది విలువ. అవు ఎర్ర బంగారం అదే మిర్చి పండించిన రైతుల ముఖంలో ఆనందం చూడాలంటే ఈ వార్త చూడాల్సిందే. రైట్, రైతుల కండ్లలో సంబరంగానే వస్తుంది. వరంగల్ ఏనుమావుల మార్కెట్ కు పోయి చూస్తే అవు మరి ఎర్ర బంగారం పండించిన రైతులకు సంబరం చిన్నగా లేదు పో. బంగారం పెరిగినట్టే పెరిగి వరంగల్ ఏనుమావుల మార్కెట్ లో కొత్త రికార్డు కొట్టింది. మిర్చి కింటాకు 37,000 మీదనే పలుకుతుంది. మరి మొన్న ఎల్లో మిర్చి ఇలా ఎర్ర మిర్చి పోయినేడు ఎకరాలు పండిస్తే ఖరీదు లేకుండా అయిందని ఈ ఏడు రైతులు మిరప తోట లేసుడే బంద్ పెట్టారు. మోక చూసి కాకబెట్టినట్టు పంట తగ్గింది, రేటు పెరిగింది. ఎర్రగా పండిన రంగులుండేటి మిరపకాయ అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ పెరుగుడుతోని మన తాన కూడా రేట్లు పెరిగినాయి అనేది అధికారులు అంటున్న మాట. మార్కెట్ లో పంట తక్కువైంది, డిమాండ్ పెరిగింది. అందుకనే పంట పండించిన రైతులకు గీ రేటు దొరికింది అన్నట్టు. ముంగడ ఇగింత పెరిగేటట్టే ఉందట నువ్వు. అంటే మిర్చి ఎంత ఘాటుకుందో దాని ఖరీదు కూడా అంతే ఘాటుకుంది అన్నట్టు. ఇక మిర్చి రైతుల కష్టాలు తీరినట్టే అయితే. అంతేకాదు మిరపకాయ రంగుండుతోని మసాలా కంపెనీలకించి మస్తు ఆర్డర్లు పెరిగినాయట. మళ్ళా ఈ ఏడు రేటు మంచిగా వచ్చింది కదా, వచ్చే ఏడు మేము కూడా అదే పంట పండిస్తామని అంతా మిరప పంటలు వేసుకునేళ్ళు. ఆంకాల పంట పెరిగిందని రేటు తగ్గినా అంటే పెట్టిన పెట్టుబడి కూడా రాదు మళ్ళా. ఇవాళ నస్కులు 5కే లేపింది మా చెల్లె. అక్క దబదబ రెడీగా బండిది పోదాం అంటున్నది. ఓ నీ గింత పొద్దుగాల ఎక్కడికే తల్లి, నేను రాన్పో అని కసిర్చుకునేటలకు అలిగి ఎలుగుల పడ్డది. ఆఖరికి మా చెల్లె ఎక్కడికి పోదాం అన్నదో తెలుసుకున్నాక అయ్యో అని బాధపడ్డా. ఆ శ్రీరామ నగరాన జరుగుతున్న సమతాకుంభ జాతరకు పోదామని అడిగింది మా చెల్లె. పాండ్రి దేవుని కార్యానికి అందరం కలిసిపోయి అట్లా చూసేద్దాం. సమతాకుంభు బ్రహ్మోత్సవాలతోని శ్రీరామనగరం వెలిగిపోతున్నది. శ్రీ రామానుజాచార్యుల వారి సన్నిధిలో దినాం తీరొక్క పూజలు చేసుకుంటా పబ్లిక్ అంతా పబ్బతి పడుతుండ్రు. పొద్దుగాల అష్టాక్షరి మంత్రజపము, ఆరాధన, సేవాకాలము, హోమాలు, భక్తి ప్రవత్తులతో చేసిండ్రు. ఇక పొద్దుమీకంగా 108 దివ్య దేశాధీశులకు శాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగ లెక్క చేసిండ్రు. పెద్ద ముచ్చటేంటిదంటే ఓ దిక్కు సమతాకుంభు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న యాలల్లనే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం వచ్చింది. ఏట ఫిబ్రవరి 4వ తారీఖును క్యాన్సర్ డే కింద చేసుకుంటారు. అందుకే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మహిళా ఆరోగ్య వికాస్ కార్యం పెట్టిండ్రు. డాక్టర్లు, పెద్ద మనుషులు అందరూ మాట్లాడినాక శ్రీ 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 త్రిదండి చిన్నరామానుజీయర్ స్వామి వారు మాట్లాడినరు. ప్రపంచంలో ఈ క్యాన్సర్ అనే డిసీజ్కి మన భారతదేశం నెంబర్ 2. తెలుసున ఈ విషయం చాలా మందికి. బహుశా మీకు ఇన్ఫర్మేషన్ దాకా ఒక డాక్టర్ గారు చెప్పారు, ప్రతి ఏడాది 1,23,000 కనీసం కొత్త కేసెస్ నమోదవుతున్నాయిట క్యాన్సర్కి సంబంధించి. కొత్త కేసెస్ ఏడాదికి. క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి అన్నట్టు చెప్పిండ్రు స్వామి. అంతేకాదు మనుషులు చేయబట్టే ప్రకృతి అన్ని తీర్ల నాశనం అవుతుందట, రోగాలు చుట్టుముడుతున్నాయట. మనిషి ఒక్కడే బాగుండడం కాదయ్యా కావాల్సింది, నువ్వు చెట్లు లేకపోతే బతుకుతావా? కెన్ యూ? వాటర్ పాడైపోతే మీరు బతకగలరా? గాలి కంటామినేట్ అయితే మనం బ్రతకగలమా? ఎర్త్ అంతా కెమికలైజ్ అయిపోతే మనం బ్రతకగలమా? అందుకే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద నేచర్, థింకింగ్ దట్ ఇట్ బికమ్స్ ఎ సర్వీస్ టు గాడ్. లోకం మీద మనిషి ఒక్కడు బాగుంటే చాలదు, అన్ని జీవాలు బాగుండాలి. అప్పుడే దునియా అంతా మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు స్వామీజీ. ఇట్లా ఓ దిక్కు దేవుని కార్యాలు, తీరొక్క పూజలు భక్తితో నడుస్తున్నాయి. ఇంకో దిక్కు అందరికి రకరకాల ముచ్చట్లు తెలుస్తున్నాయి. ముచ్చింతల్లో ఉన్న శ్రీరామనగరంలో ఎప్పటికంటే ఈసారి ఇంకింత ఘనంగానే అవుతున్నాయి సమతాకుంభు బ్రహ్మోత్సవాలు. ఎవరన్నా సర్కార్ జాగాలు కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్నా మాదే అన్నట్లు ఫెన్సింగ్ చేసినా సర్కార్ మాత్రం అస్సలు ఊకోదు. హైడ్రానో మున్సిపాలిటీనో పంపించి గా జాగాను ఖచ్చితంగా ఖాళీ చేపిస్తుంది. అయితే చేస్తే గీస్తే సర్కారోళ్ళు ఖాళీ చేపియాల్సిన జాగను ఓ బిల్డర్ ఆయన ఖాళీ చేపియాలని చూసిండట. సీన్ కట్ చేస్తే కాలనీ జనమంతా ఆయన మీదికి పెద్ద పెట్టున లొల్లికి దిగిండ్రు. మరిగా భూమి పంచాయతేందో అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్రి.
బుధారం పొద్దుగాల ఎస్ఆర్ నగర్ లో పెద్ద లొల్లి అయింది కదా. దాసారం బస్తీలున్న 4 ఎకరాల జాగాలో ఈ పేద బక్కోళ్ళు ఉంటుర్రు. అయితే వీళ్ళ ఇండ్ల జాగాల మీద కన్నేసినాడు ఓ బిల్డర్ ఆయన. ఓ అమ్మ, మీరంతా ఇండ్లు కాల్ చేసి వెళ్ళిపోవాలి, ఈడ పెద్ద పెద్ద బిల్డింగులు పడుతున్నాయి, మర్యాదగా పోండ్రి, లేకుంటే ఎట్లా పోరు నేను కూడా చూస్తా అన్న రేంజ్ లో దమ్కి ఇచ్చినట. ఇక ముచ్చడిని బస్తీ మొత్తం బగబగ మండింది. ఒక్కొక్కలం ఈడ 30-40 ఏళ్ల సంది ఉంటుంటే నడుమల నువ్వెవడో వచ్చి వెళ్ళిపోమంటే మేమెందుకు వెళ్ళిపోతాం అని అందరికందరు జమై గీతీల పంచాయతీ మోపు చేసిరు. ఈయనే పుట్టాం, ఈయనే దస్తాం, ఎట్టేలా కొడతారో మేము కూడా చూస్తాం, నీ ఉడత ఊపులకు భయపడే ముచ్చట లేదని అందరు ఒకటైర్రు. నేనైతే ఇక్కడే పుట్టినాను, ఇక్కడే పెరిగినాను. చెత్త ఇది చెట్లుండి సార్, చెట్లుంటే ఊడ్చుకొని ఎత్తుకొని మేము కాపాడుకున్నాం. 35 ఏళ్ళు వచ్చి మాకు కావాలని అడుగుతున్నారు. మేమైతే వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాము. మీరు ఏమని చేయగలండి, మీరు ఏం చేసినా కానీ మేము ఇద్దరం ఇక్కడ ఉంటాం. ఇప్పుడు ఏమైందంటే రేకులు నాటుతున్నారు సార్, రేకులు నాటితే మమ్మల్ని నిలగొడతారని మాకు అది ఉద్దేశం సార్. అదే సార్, ఆ రేకులు నాటుకోకున్నట్లుంటే మేము మనిషి అంత ఉంటాం సార్. అదన్నట్లు అందరు నిలగొట్టి రేకులతోని ఫెన్సింగ్ వేయాలని చెప్పి పాత బస్తీకి బౌన్సర్లు సుధా దించినాడు సదరు బిల్డర్ ఆయన. అందుకే రేకులు వేసిరంటే ఈ జాగా వాళ్ళ చేతిలోకి పోతున్నట్లే. కాబట్టి మన జాగను మనమే కాపాడుకుందాం పాండ్రి అన్నట్లు బస్తీ మొత్తం కదిలితే వాళ్ళ మీద రాళ్లతో దాడి చేసినట్టు బిల్డర్ మనుషులు. ఆ బీఆర్ వాళ్ళు నేపాల్లో ఆడోళ్ళని తీసుకొచ్చిండ్రు, 20 మంది ఉన్నారు. రాళ్ళు పెట్టి ఎట్లా పడితే అట్లా రుంజుతున్నారు సార్. చిన్న పిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు సార్. అట్లా రుంజొచ్చా? ఇప్పుడు ఆ పిల్లని దావకాన తీసుకోవారు, ఎవరు కట్టిస్తారు సార్ మాకు? మరి గింతగానో పుత్తికల బొంగ లొల్లి చేస్తున్నారు పెద్దమ్మా. అసలు మీరు ఈ తావులు ఉంటున్నట్టు ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా మీ కాడ? 35 ఏళ్ళ సార్, మా పిల్లలు ఈడే ఉంటారు, మా పిల్లలు బడికి ఈడే పోయినారు, అన్ని ఈడే ఉన్నాయి సార్. అన్ని ఆధార్ కార్డు ఉంది, ఓట్ లిస్ట్ ఉంది, బియ్యం కార్డు ఉంది, అన్ని ఉన్నాయి. ఇంటిరా సర్కార్ ఇచ్చిన అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఒకవేళ ఇది మా జాగా కాకుంటే సర్కార్ ఎట్లిస్తుంది? అట్లని మేము ఈనాడు వచ్చిన ఏం కాదు, 30-40 ఏళ్ల సంది ఇదే బస్తీలు ఉంటున్నాం. మా పేదల పొట్ట కొట్టాలని వస్తున్న బిల్డర్ ఆయన వెనుక మరలా ఏ రాజకీయ నాయకుడు ఉండో మాకైతే తెలియదు, గాని మా బతుకులు ఆగం చేయాలని చూస్తే మాత్రం మా బస్తీ పవర్ ఎంతో చూపిస్తామంటారు. అటు ముచ్చడికే పోలీసులు గిన దబ్బినే వచ్చి లొల్లి సల్లగా చేయాలని చూసిరు. అయినా ఎంతకీ లేదు బస్తీ జనాలు. మరి దీని వెనుక మరలా ఎవరున్నారో వీళ్ళ బాధ ఎట్లా తీరుతుందో ఏమో గాని దాసారం బస్తీ జనాలకు తిన్నకూడు వెంటి పట్టకుండా అవుతుంది. చూడాల మరి ఏమవుతుందో. ఇవి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ రేపు మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.